ఈ స్వామి ద్వాపరయుగం నాడే స్వామి, ఈనాటి కాదు. ద్వాపరయుగంలో కృష్ణుల వారు స్వామి కాలగర్భంలో ఆయన భూగర్భంలోకి వెళ్ళిపోయిన కలికాలంలో ఈ కాలం వచ్చిన తర్వాత మనం ఆయన సేవ చేసుకునేందుకు గాను ఆయన భూగర్భం నుంచి స్వయంభూగా ఉద్భవించడం జరిగింది. ఈ ఊరి జమీందార్ గారు ఈ పొలం చూస్తుంటే నాగలికి అడ్డుపడిపోయింది. నాగలు అడ్డుపడి ఎత్తులు ఎంత కొట్టినా గానీ ముందుకు వెళ్ళలేదట. ఆ తర్వాత ఆయనకి రాత్రికి కలలో కనిపించి నేను ఉన్నాను ఇక్కడ, నేను పైకి వస్తున్నాను, నాకు గుడి కట్టించండి అని చెప్పారట. తెల్లవారు చూసేసరికల్లా ఆయన అసలు ఎంత అలాగా ఎదిగిపోతున్నారు తప్పించి ఎక్కడ ఆగేలా లేదట. ఆ రోజు రాత్రికి మళ్ళీ ఆయన స్వామిని కోరుకున్నారట, బాబు ఇలా ఎదిగిపోతుంటే నేను ఎంత గుడి కట్టిస్తాను, మా వల్ల ఏమవుతుంది, మరి దీనికి ఏమిటి మార్గము అని చెప్పని అడిగితే ఆయనే చెప్పారట, చిన్న బంగారపు మేకు నా శిరస్సు మీద తాకించండి, నా శిరస్సుకి చేయండి, అప్పుడు నేను ఆగుతాను అని చెప్పారట. మా తాత ముత్తాతలది ఈ ఊరే, మా నాన్నగారిది కూడా ఈ ఊరే. ఆయన చెబుతూ ఉండేవారు అనమాట, స్వామి చాలా మహిమగల ఆయన, అసలు ఎవరికి ఏ కష్టం వచ్చినా గానీ ఆయన తీరుస్తూ ఉండేవారు. మా చిన్నతనంలో నేను అభిషేకం చేయడానికి కూడా అందనంత ఎత్తుండేవారు ఆయన అని చెప్తుండేవారు. అమ్మవారు కూడా సంతానం లేని వాళ్ళు వచ్చి కలగడానికి ఆవిడకి పశువుకం పెట్టుకోవడం, పళ్ళలోకి ఇవ్వడం కోరుకుంటే సంతానం కలిగేదట. కాక చిన్న నంది ఒకటి ఉండేదట, కదులుతూ ఉండేదట ధ్వజస్తంభం ముందు మా నాన్నగారి తనంలో. ఈ ఊళ్ళో ఎవరికైనా కూడా ప్రసవం సమయంలో ఇబ్బంది కలిగితే వచ్చి ఆ నందిని పక్కకి తీసుకువెళ్తే, చింతకి నంది ఎప్పుడు ఎదురుకుండా ఉండాలని అనుకుంటాం కదా, ఆయన చూస్తూ ఉండాలని. ఆ చూసే నంది పక్కకి తిరిగేసరికి ఆయనకి ఏంటి నన్ను చూసే నంది ఇలా పక్కకి తిరగడం ఏంటి, ఆయనకి ఏం కష్టం అయింది అని చెప్పని చూసి ఊర్లో ఎవరికి కష్టం వచ్చింది అని ఆయన చూసేవారట. ఆయన దివ్య దృష్టితో చూసి వాళ్ళకి ఆ కష్టం సుఖప్రసవం జరిగేలాగా చేసి వాళ్ళని అనుగ్రహించేవారట. వెంటనే ఆ పిల్లలు తల్లి కులాసాగా ఉన్నాక వచ్చి వాళ్ళు మళ్ళీ నందిని సరిచేసి వెళ్ళేవారట. మరి ఆ నంది కూడా ఉండేదని చెప్పేవారు మా నాన్నగారు. నంది విషయం కూడా ఈ పెద్ద నంది కూడా చాలా మంచి, ఆయనకి సేవ చేసుకుంటే కనుక అన్ని కష్టాలు ఉండకుండా ఉంటాయి. శనగలు అవి కట్టడం గానీ అలాంటివి చేసుకోవడం మంచిది అని చెప్తూ ఉండేవారు. శనగలు కట్టడం అన్నాక ఈశ్వరుడు కూడా చాలా మహిమగల శివాలయం, ద్వాపరయుగం నాటి శివాలయం. ఇది ఈనాటిది కాదు, చాలా యుగాలు గడిచిపోయి ద్వాపరయుగం తర్వాత కూడా మనం వచ్చేసరికి చాలా లక్షల సంవత్సరాలు అవుతున్నాయి కదా. ఈ కలియుగంలో స్వయంభూగా ఆయన వెలిశారు. గాంగేయేశ్వర స్వామి భీష్ముల వారి ప్రతిష్ట ఈ శివాలయం. ఈనాటిది కాదు. ఆయన్ని అలా మనం సేవించుకుంటూ ఉంటే మన ఎప్పుడు ఆయన రక్షణ చేస్తూ ఉంటారు. విన్నంటి అమ్మవారు అయ్యవారు మన ఎల్లకాలం రక్షణ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గొప్ప విషయాన్ని మాకు తెలియజేశారు. శివరాత్రి అదృష్టాన్ని రావడం ప్రతి సంవత్సరం మేము వస్తూనే ఉంటామండి. శివరాత్రికి వస్తూ ఉంటాము, కార్తీక మాసంలో వస్తూ ఉంటాం. మా నాన్నగారు చెప్పిన ఇదిలో ఆయన మీద మాకు చాలా భక్తి. ఒకసారి దర్శనం చేసుకుంటే మాత్రం మాకు స్థిమితం ఉండదు. ఆ సంవత్సరం కాస్తంత అనుకూలంగా ఉంటుంది అనే నమ్మకంతో వస్తూ ఉంటాం. దర్శనం చేసుకుని మెత్తూ ఉంటాం, సేవ చేసుకుని. నెమ్మలూరు సత్యనారాయణ శాస్త్రి గారు మా నాన్నగారు, మా తాతగారు నెమ్మలూరు సుబ్బారావు గారు ఈ ఊళ్ళో పురోహితం అది చేయించేవారు. మా తాతగారు ముత్తాతలు అందరూ ఈ ఊళ్ళో. మంచి విషయాలు థ్యాంక్ యూ.